ఇప్పుడంతా హైపర్సోనిక్ మిసైల్స్ ఎరా నడుస్తోంది. ఈ మిసైల్స్ రష్యా, చైనా దగ్గర మాత్రమే ఉన్నాయి. అమెరికా దగ్గర కూడా లేదు. ఆ దేశం ఇంకా టెస్టింగ్ స్టేజ్‌లోనే ఉంది. కానీ ఈ రేస్‌లో ఇండియా చాలా ముందుకు వచ్చేసింది. 2028 నాటికి ఇండియా హైపర్సోనిక్ మిసైల్స్ రెడీ కానున్నాయి. దాని పేరే విష్ణు. ఈ ఒక్క మిసైల్‌తో మన ఇండియా గేమ్ చేంజర్ కానుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఈ ఛానల్‌ను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. సో వెంటనే ఈ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే హైపర్సోనిక్ మిసైల్స్ మ్యాక్ 5 స్పీడ్ అంటే సౌండ్ స్పీడ్‌కు 5 రెట్లు గంటకు సుమారు 6174 కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్‌తో ప్రయాణిస్తాయి. వీటిలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండడంతో రాడార్ డిటెక్షన్ నుంచి కూడా తప్పించుకోగలవు అండ్ ఎనిమీ డిఫెన్స్ సిస్టమ్‌ను దాటుకుని వెళ్ళగలవు. ప్రస్తుతం రష్యా, చైనా, అమెరికా వంటి దేశాల దగ్గర మాత్రమే ఈ టెక్నాలజీ ఉంది. అమెరికా దగ్గర కూడా ఇంకా టెస్టింగ్ ఫేజ్‌లోనే ఉంది కానీ పూర్తి స్థాయిలో లేదు. కానీ ఇప్పుడు ఇండియా కూడా విష్ణు మిసైల్‌తో ఈ రేస్‌లో బలంగా అడుగు పెడుతోంది. రష్యాకు చెందిన అవాంగార్డ్ మిసైల్ ఇప్పటివరకు ఉన్న హైపర్సోనిక్ మిసైల్స్‌లో అడ్వాన్స్డ్ మిసైల్. 2019లో దీన్ని డెవలప్ చేశారు. ఈ మిసైల్ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ ఐసీబీఎం సిస్టమ్‌తో హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్‌గా పనిచేస్తుంది. ఇది మ్యాక్ 20 నుంచి మ్యాక్ 27 వరకు అంటే గంటకు 24,000 నుంచి 33,000 కిలోమీటర్ల వేగంతో ట్రావెల్ చేస్తుంది. అవన్గార్డ్కు 2 మెగాటన్ న్యూక్లియర్ వార్హెడ్ను మోసుకెళ్లగలిగే కెపాసిటీ ఉంది అండ్ 10,000 కిలోమీటర్ల దూరం వరకు టార్గెట్ చేయగలదు. అవన్గార్డ్కు ఒక స్పెషల్ ఫీచర్ ఉంది. అదేంటంటే ఇది ఎయిర్లో తన డైరెక్షన్ను మార్చుకోగలదు. ఈ ఫీచర్ వల్ల రాడార్ సిస్టమ్కి దీన్ని ట్రాక్ చేయడం లేదా డిఫెన్స్ సిస్టమ్స్ దీన్ని ఇంటర్సెప్ట్ చేయడం దాదాపు అసాధ్యం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనూహ్యంగా ట్రాజెక్టరీ మార్చుకోవడం వల్ల ఎనిమీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్లకు దీన్ని ఆపడం కష్టమవుతుంది. రష్యా ఈ టెక్నాలజీని 2018లో మొదటిసారి ప్రపంచానికి చూపించింది. అప్పటి నుంచి ఇది స్ట్రాటజిక్ డిఫెన్స్లో గేమ్ చేంజర్గా నిలిచింది. ఇప్పుడు ఈ రేస్లో ఇండియా కూడా స్ట్రాంగ్గా ముందుకు వస్తోంది. ఇండియాకు చెందిన విష్ణు మిసైల్ను డిఆర్డిఓ డెవలప్ చేస్తోంది. ఈ మిసైల్ పూర్తి పేరు వెహికల్ ఫర్ ఇంటిగ్రేటెడ్ అండ్ స్ట్రాటజిక్ హైపర్సోనిక్ నావిగేషన్ అండ్ యూటిలిటీ. ఇది మల్టీ రోల్ హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ అండ్ ఇది మ్యాక్ 10 అంటే గంటకు సుమారు 12,348 కిలోమీటర్ల స్పీడ్తో ట్రావెల్ చేయగలదని అంచనా. విష్ణు మిసైల్కు ఉండే ఈ ఫీచర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఫీచర్ మల్టీ ప్లాట్ఫామ్ లాంచ్. ఈ మిసైల్ను ల్యాండ్, ఎయిర్ లేకుంటే సీ అంటే నావల్ ప్లాట్ఫామ్స్ నుంచి కూడా లాంచ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సబ్మెరైన్స్, ఫైటర్ జెట్స్ లేకుంటే గ్రౌండ్ బేస్డ్ లాంచర్ నుంచి దీన్ని లాంచ్ చేయవచ్చు. సెకండ్ ఫీచర్ వార్హెడ్ క్యాపబిలిటీ. విష్ణు మిసైల్ను న్యూక్లియర్ అండ్ కన్వెన్షనల్ వార్హెడ్స్ను మోసుకెళ్లగలిగేలా డిజైన్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఇది రకరకాల మిషన్స్కు సూట్ అవుతుంది. థర్డ్ ఫీచర్ స్టెల్త్. అవన్గార్డ్ లాగానే విష్ణు కూడా రాడార్ డిటెక్షన్ నుంచి తప్పించుకునేలా స్టెల్త్ ఫీచర్స్ డిజైన్ చేస్తూ ఉన్నారు. దీన్ని ఎయిర్లోనే డైరెక్షన్ చేంజ్ చేసుకోగలిగేలా రూపొందిస్తూ ఉన్నారు. దీనివల్ల ఎనిమీ డిఫెన్స్ సిస్టమ్స్ దీన్ని ఇంటర్సెప్ట్ చేయడం చాలా కష్టమవుతుంది. ఇక రేంజ్ విషయానికి వస్తే విష్ణు మిసైల్ రేంజ్ గురించి ఖచ్చితమైన డీటెయిల్స్ ఇంకా బయటకు రాలేదు. కానీ ఇది 5,000 నుంచి 8,000 కిలోమీటర్ల వరకు టార్గెట్లను రీచ్ అయ్యే సామర్థ్యం కలిగి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. డిఆర్డిఓ ప్రస్తుతం విష్ణు మిసైల్ను డెవలప్ అండ్ టెస్టింగ్ ఫేజ్లో ఉంచింది. ఈ మిసైల్ 2026 టు 28లోగా పూర్తి అయ్యే అవకాశం ఉందని రీసెంట్ రిపోర్ట్స్ చెబుతూ ఉన్నాయి. ఈ విష్ణు మిసైల్కు 2020లోనే బీజం పడింది. డిఆర్డిఓ 2020లో హైపర్సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ వెహికల్ను సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. ఇది విష్ణు డెవలప్మెంట్కు బేస్గా పనిచేస్తోంది. ఇప్పుడు విష్ణు మిసైల్ కనుక సక్సెస్ అయితే ఎందుకు గేమ్ చేంజర్ అవుతుంది ఇప్పుడు చూద్దాం. ఈ మిసైల్ ఇండియాను రష్యా, చైనా వంటి దేశాల సరసన నిలబెడుతుంది. అమెరికా దగ్గర కూడా ఇలాంటి మిసైల్ లేదు. చైనా దగ్గర ఉన్న DF-17 హైపర్సోనిక్ మిసైల్ అండ్ రష్యా దగ్గర ఉన్న అవన్గార్డ్తో పోటీ పడే సామర్థ్యం ఈ విష్ణుకు ఉందని తెలుస్తోంది. దీంతోపాటు ఇండియా స్ట్రాటజిక్ డిటరెన్స్లో ఈ మిసైల్ కీలకంగా ఉపయోగపడుతుంది. విష్ణుకు చెందిన న్యూక్లియర్ డిటరెన్స్ కెపాసిటీని మరింత స్ట్రాంగ్ చేస్తుంది అండ్ 8 దేశాలకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చేందుకు ఈ మిసైల్ పనికి వస్తుంది. ఈ మిసైల్ కనుక మన చేతికి వస్తే దీనివల్ల ఇండియాకు రీజనల్ సుపీరియారిటీ వస్తుంది. ఆసియా రీజన్లో ముఖ్యంగా పాకిస్తాన్ అండ్ చైనాతో పోలిస్తే విష్ణు మిసైల్ ఇండియాకు అప్పర్ హ్యాండ్ వస్తుంది. పాకిస్తాన్ దగ్గర ఇలాంటి మిసైల్ కాదు కదా, కనీసం బ్రహ్మోస్ను అడ్డుకునేందుకు కూడా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ లేదు. విష్ణు వంటి అడ్వాన్స్డ్ ఆయుధాలను డెవలప్ చేయడం వల్ల ఇండియా గ్లోబల్ డిఫెన్స్ టెక్నాలజీలో హై పొజిషన్లో నిలబడుతుంది. ప్రస్తుతం చైనా దగ్గర ఉన్న DF-17 హైపర్సోనిక్ బాలిస్టిక్ మిసైల్ మ్యాక్ 10 స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది అండ్ 1,800 to 2,500 కిలోమీటర్ల రేంజ్లో ఇది టార్గెట్ చేయగలదు.
ఇది న్యూక్లియర్ అండ్ కన్వెన్షనల్ వార్ హెడ్స్ను మోసుకెళ్లగలదు. అమెరికా దగ్గర ఉన్న AGM-183A ఎయిర్ లాంచ్డ్ ర్యాపిడ్ రెస్పాన్స్ వెపన్ మ్యాక్ 7 to 8 స్పీడ్తో పనిచేస్తుంది, కానీ ఇది ఇంకా డెవలప్మెంట్ ఫేజ్లోనే ఉంది. రష్యా దగ్గర ఉన్న కింజాల్ ఎయిర్ లాంచ్డ్ హైపర్సోనిక్ మిసైల్ మ్యాక్ 10 స్పీడ్తో 2000 కిలోమీటర్ రేంజ్లో టార్గెట్ చేయగలదు. ఇండియా టెక్నికల్ అడ్వాన్స్మెంట్ కోసం DRDO గత కొన్ని సంవత్సరాలుగా హైపర్సోనిక్ టెక్నాలజీపై ఫోకస్ చేస్తోంది. 2020లో హైపర్సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ వెహికల్ సక్సెస్ఫుల్ టెస్ట్ ద్వారా మన హైపర్సోనిక్ టెస్ట్ కెపాసిటీని ప్రపంచానికి చూపించింది. ఈ టెస్ట్లో మ్యాక్ 6 స్పీడ్తో ట్రావెల్ చేసి స్క్రామ్జెట్ ఇంజన్ టెక్నాలజీని డెమాన్స్ట్రేట్ చేసింది. విష్ణు మిసైల్ను ఈ టెక్నాలజీ మరింత అప్గ్రేడ్ చేస్తూ మల్టీ రోల్ క్యాపబిలిటీస్తో డిజైన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రపంచంలోనే అవాన్గార్డ్, విష్ణు వంటి హైపర్సోనిక్ మిసైల్స్తో ఆధునిక యుద్ధంలో కొత్త శకం పుట్టుకు వస్తుంది. ఈ ఆయుధాలు స్పీడ్, స్టెల్త్ అండ్ మాన్యువరబిలిటీతో అడ్వాన్స్మెంట్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మిసైల్స్ ఎనిమీ రాడార్ అండ్ డిఫెన్స్ సిస్టమ్ నుంచి సులభంగా తప్పించుకోగలవు, ఖచ్చితమైన టార్గెట్తో దాడి చేయగలవు. ఇండియాకు చెందిన విష్ణు మిసైల్ పూర్తయిన తర్వాత దీనికి ఏషియన్ రీజియన్లో డిఫెన్స్ బ్యాలెన్స్ను చేంజ్ చేయగలిగే కెపాసిటీ వస్తుంది. సో ఇంకో 3 ఏళ్ల తర్వాత ఈ మిసైల్ మన ఇండియాను గేమ్ చేంజర్గా మార్చగలదు.